అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. సామాన్య హ్యాపీ న్యూ ఇయర్ అన్న, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్. అన్న ఎక్కడికి తెలుసా ఇప్పుడు మనం చెప్పన్నా చెప్పే ఇక్కడ చెట్లు ఏమో కనబడుతున్నాం. ఏం చెట్లు అవి చూద్దామా? సరే ఏం చెట్లే? చెట్లు చూద్దాం. చిక్కుడుకాయ చెట్లు, సూరకాయ చెట్లు, ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడనైతే సూరకాయ చెట్టు ఉంది. ఇగో ఈయనైతే చిక్కుడుకాయ చెట్టు, ఇక్కడనైతే మన చిక్కుడుకాయ అంటారు. ఇగో ఈయనైతే బీరకాయలు. చూసినా ఫ్రెండ్స్, దుబాయ్లో కూడా ఈ తోటలు పండిస్తారు. అన్న చిక్కుడుకాయ చూడండి, మన చిక్కుడుకాయ పొడి చిక్కుడుకాయ, వాడి ఇతర చిక్కుడుకాయ చూసారా? ఇక్కడనైతే చిక్కుడుకాయ దుబాయ్లో కూడా పండిస్తారు ఫ్రెండ్స్. అంటారు కదా దుబాయ్లో ఏముండయి పండియరు అంటారు కొంతమంది, తెలియదు. ఇక్కడనైతే అన్నీ పండిస్తారు వీళ్ళైతే. సూరకాయ వచ్చేసినాయి, ఇట్లా పెట్టేసారు. ఇగో ముట్టకు ముట్టకు ఖరాబ్ అవుతుంది. కొన్ని చెట్లు ముడితే మళ్ళీ అవి పెరగది, అర్థమైందా? ఎట్లా ప్రశాంత్? లేవు తెంపిరు ఆల్రెడీ, అటు సైడ్ ఉంటుంది తెంపిరు. దప్పందరి గిడ కూడా ఒకటి ఉంది. బీరకాయ గిడ గిడ ఉంది కదా ఒకటి. బీరకాయ కాదు, అది బీరకాయనే చెప్తున్నా. సూరకాయ చెట్టు గిదిగో. ఓకే, లోపల పెంచే పెద్ద పెద్ద ఆయన. సరేనా ప్రశాంత్, ఎటు పోతుంది మరి? 1 ఇయర్ కోసం అయితే మేము ముగ్గురం కలిసి అయితే అటు పోతున్నాము. రాంగ్ ఇక్కడ చెట్లు ఉంటాయి. మనందరికీ దుబాయ్లో చెట్లు పెట్టరు అంటారు కదా, అదే చూపెడదామని చెప్పేసి మేమైతే చిన్న వీడియో తీయడం జరుగుతుంది. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీరైతే 31st దావత్ ఎట్లా చేసుకున్నారు? మేమైతే చిన్నగా చికెన్ బిర్యానీ చేసుకున్నాం, తిన్నాం అంతే. ఇక పెప్సీ. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాషన్లో షాపింగ్ అయిపోయింది. ఫ్యాషన్లో షాపింగ్, సామాన్ పోయి వంట చేయాలా, వంట చేసుకుని బయటకు వెళ్ళేసి తినేసి అలా చుట్టూ అయిపోయినట్టు. న్యూ ఇయర్ అయిపోయింది. ఏమేమి తీసుకున్నారు? చికెనా మటనా లేకపోతే చికెన్ తీసుకున్నారు? 2 కిలోలు తీసుకున్నాం, సరిపోతుంది. అక్కడ సూరకాయల చెట్లు, బీరకాయల చెట్లు చూసి ఇక్కడ వచ్చి ఫ్యాషన్ వెళ్తున్నాం. ఇక షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్తున్నారు మీరైతే. ఇంకా మరి ఏం తీసుకుని పోతుంది నువ్వు కదా? నా చేతుల్లో అయితే చికెన్ ఉన్నది. నువ్వు మాల్ మసాలాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. బనానా తీసుకున్నా ఉండవు. బనానా అలా వంట ఇష్టపడి తినాలి, ఆకలి ఎనర్జీ కోసం. దయ అంటే పెరుగు ప్లస్ పేలాలు. మురుగురాలు అంటే పేలాలు, మన తెలుగులో పేలాలు అంటాం కదా. సాల్ట్, టమాటోడు. ఇంకా అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం కథ? అంతా బాగానే. అందులో మనం అందరు బాగుండాలి. లేదు అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి అన్నట. అది వేరే కొంచెం నవ్వుకునే లెక్కలు ఉందట. ఓకే, కొందరు పొరాండు పనికి మళ్ళీ పొరాన్ని ఉంటారు చూడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నట. అరే మీకు తెలుసారా బాయ్, మీకు తెలుసారా బాయ్, అందరు బాగుండాలి అందరూ అంటే 10 మంది గురించి మనం మంచిగా కోరుకున్నాడు. ఓకే, కోరుకున్న తర్వాత 10 మందిలో కూడా మనం ఉండాలని చెప్పేసి దేవుని మొక్కుకున్నాం. అది దానికి మీకు ఏంది తెలియంది పోంది అంతా దాన్నే రిటర్న్ అనుకుంటా ఇంకోటి ఊహించుకోకూడదు. ఓకేనా? అలా అనద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.